ఇస్తే మీకు మీ వల్ల కాదు కాబట్టి, మీరందరు దద్దమ్మలు కాబట్టి నేను తీసుకొచ్చుకుని వేరే వాళ్ళని తెచ్చుకోవాల్సి వస్తుంది. డబ్బు లేనోడు, డబ్బు ఖర్చు పెట్టలేనోడు అట్టా రాజకీయాలు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ ఆయనే చెప్పాడు. నమ్ముకున్న వాళ్ళని చూసుకుంటానన్నది ఆయనే చెప్పాడు. అట్లాగే బలమైనటువంటి శక్తులుగా తయారు చేస్తానని ఆయనే చెప్పాడు. శక్తులు మనకు కావాలని ఆయనే చెప్తున్నాడు. ఓవరాల్ గా తనని నమ్ముకున్నటువంటి వాళ్ళని కాకుండా తను నమ్ముకున్న బాబు గారి కోసమే పనిచేస్తున్నాడు తప్పించి ఆయన తనని నమ్మిన బాబు గారి కోసం తనని నమ్మినటువంటి కార్యకర్తలను పక్కన పెట్టి తనను నమ్మిన నాయకుల్ని పక్కన పెట్టి పార్టీ గెలవడం కోసం అన్నటువంటి వ్యూహం పేరుతో తను ఇదే ఆస్పెక్ట్ లోనే ఉన్నాడు. ఫైనల్ గా తెలుగుదేశం పార్టీకి బలం లేని చోట, అభ్యర్థులు లేని చోట మాత్రమే ఈ మిగిలిన 19 స్థానాల్లో జనసేనకు సీట్లు వస్తాయా? అట్లా కాదు. కొన్ని చోట్ల తెలుగుదేశం బలంగా ఉన్నట్టు ఏం చేస్తారంటే తెలుగుదేశం క్యాండిడేట్ జనసేనలోకి పంపించి సీట్లు ఇస్తారు. అలా కూడా చేస్తారా? ఇప్పుడు అతను ఎవరు, కొత్తపల్లి సుబ్బారాయుడు అటు వెళ్ళి తెలుగుదేశానికి రెడీ అయిపోయి వైసీపీ నుంచి వెళ్ళిపోయాడు కూడా కదా, వెళ్ళి మళ్ళీ జనసేనలోకి ఎందుకు చేరాడు? ఆ సీట్ అతనికి ఇస్తారు. అంజిబాబు రేపు పొద్దున అతన్ని జనసేనలోకి చేర్చిస్తారు. ఎట్లాంటి ఎన్ని ఉంటాయో తెలియాలి. ఇప్పుడు ఒక రకంగా అలా కూడా టీడీపీ త్యాగం చేస్తుంది అనుకోవాలి, పంపించి జనసేనని గెలిపించడం.